అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నల్గొండ జిల్లాలోని నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పలు వైన్ షాపులు ఏదైతే వీళ్ళు ఇల్లీగల్గా పర్మిషన్స్ లేనటువంటి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ లేకుండా వీళ్ళు వ్యాపారం చేస్తున్న మా దృష్టికి వచ్చినందున నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జోనల్ ఆఫీసర్ అండి అండ్ లోకల్ స్థానిక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిసి మరియు ఇతర సిబ్బందితో కలిసి ఈరోజు ఆకస్మిక దాడులు చేసినప్పుడు ఈ వైన్ షాపుల్లో వీళ్ళు అనుమతులు లేకుండా ఏవైతే సిట్టింగ్స్ కానీ ఆ పక్కన పర్మిషన్స్ లేకుండా లైసెన్స్ ఏదైతే మన ఆహారం ఫుడ్ కూడా ఆహార ఉత్పత్తుల కిందనే వస్తుంది. ఆ ఆల్కహాలిక్ బివరేజెస్ అనేటటువంటివి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ పరిమితులు ఉన్న తర్వాతనే వీళ్ళు వ్యాపారం చేయవలసి ఉంటుంది. ఒకవేళ అది లేనట్లయితే మేము ఇది కల్తీ అనేటటువంటి అవకాశానికి తావు ఉంటుంది అనేటటువంటి అనుమానంతో ఈరోజు పలు అనుమానిత శాంపిల్స్ మేము కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి సంబంధిత హైదరాబాద్లోని ఫుడ్ ల్యాబొరేటరీకి వీటి యొక్క అనాలిసిస్ కోసం వీటిని పంపిస్తున్నాము. అనాలిసిస్ రిపోర్ట్స్ ఆధారంగా గతంలో కూడా 2-3 వైన్స్లో మేము చెక్ చేసామండి. అందులో కూడా కొన్ని కల్తీ రావడం జరిగింది. అంటే సబ్స్టాండర్డ్ అంటే నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా లేకుండా కనిపించాయి మాకు. సో వాటిని కూడా మేము వాటి మీద కేసులు నమోదు చేస్తున్నాం. వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చాము. అట్లాగే ఎఫ్ఎస్ఎస్ఏ నోటీస్ అంటే మన లైసెన్స్ లేకుండా వీళ్ళు నడుపుతున్నందుకు ఆ పర్మిషన్స్ లేవు కాబట్టి అవి కూడా ఇచ్చాము. చట్ట ప్రకారం ఏంటనంటే వీళ్ళకి మాకు సెక్షన్ 63 ఎఫ్ఎస్ఎస్ఏ చట్టం ప్రకారం వీళ్ళకి 5 నెలల జైలు 5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది. ఏదైతే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కేసు యొక్క తీవ్రతను బట్టి. కాబట్టి అందరికీ కూడా మేము హెచ్చరించేది ఏంటంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టేసి వాళ్ళు డబ్బులు పెట్టేసి వీళ్ళు జబ్బులు కొనుక్కోవద్దు అని చెప్పేసి మేము ప్రజలకు ఇటు వినియోగదారులకు అండ్ వీళ్ళు వ్యాపారవేత్తలకు కూడా మేము సూచిస్తూ ఉన్నాం. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవగాహన ఉండాలి, వ్యాపారులకు అవగాహన ఉండాలి. వీళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయకూడదని తెలుసు కొంతమందికి. అయినా సరే వాళ్ళు ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభార్జన కోసం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి వీళ్ళ మీద ఈరోజు మేము ఆకస్మిక తనిఖీలు చేసాము. ఇంకా ముందు కూడా తనిఖీలు కొనసాగుతాయండి. వీళ్ళు లైసెన్స్ తీసుకోకపోతే మాత్రం చట్ట ప్రకారమైనటువంటి క్రిమినల్ కేసులు మాత్రం నమోదు చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సిట్టింగ్ అని చెప్పేసి రకరకాల ఆహార పదార్థాలను కూడా అనుమతులు లేకుండా వాటిని కూడా అపరిశుభ్ర వాతావరణంలో అంటే కంప్లీట్ పూర్ శానిటేషన్ ఉన్నటువంటి కండిషన్లో వీళ్ళు ఆహారాన్ని తయారు చేయడం అనేటటువంటిది మాకు దృష్టికి వచ్చింది. ఈ ఆహారాన్ని తయారు చేసి ప్రజలకు అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి తెలియని అంటే అవగాహన లేనటువంటి ప్రజలకు వాళ్ళకి ఏమి తెలియనివి ప్రజలకు అంటే వీళ్ళు అవగాహన కల్పించాలి. ఫస్ట్ వీళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. ఏదైతే ఫస్ట్ మనం ఒక ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఎఫ్ఎస్ఎస్ఏ తరపున ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు మాకు గవర్నమెంట్ నుండి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వీళ్ళు ఒక చెక్ చేసుకోవాలి. వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేసుకోవాలండి తప్పనిసరిగా. ఎందుకు అనంటే మేము ఒక ఆహార పదార్థాన్ని పెడుతున్నామంటే నాణ్యత ఎంతవరకు ఉంది, దాన్ని మనం ఇచ్చే ముందు ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఒకవేళ ఈ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి లక్షలు వేలు వీళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొని అది ఒక దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళకు ఓన్లీ సంపాదన ధ్యేయమే కాకుండా మానవత్వం అనేది కూడా కొంచెం మనం ఏంటి అని అంటే దాని మన అంతఃకరణ శుద్ధితోటి కొంచెం వాళ్ళకి ఆలోచించి మన ప్రజలకు ఏదైతే వినియోగదారులకు మనం ఇచ్చే ఆహార పదార్థాలు కూడా అన్ని రకాలైనటువంటి ఆహార ప్రమాణ పరిరక్షణ చట్టాల ప్రకారం మాత్రమే అమ్మాలని చెప్పేసి మేము ఎవరికైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ సూచించడం జరుగుతుంది. ఈరోజు అంటే మేము ఈరోజు ఇది సెకండ్ది అండి, ఇది 2వ వైన్స్. అండ్ ఇంతకుముందు గతంలో కూడా చేశాము. కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి మేము ల్యాబ్కి పంపించాము. అందులో కూడా అవకతవకలు వచ్చాయి. వాళ్ళకి ఇమీడియట్లీ వాటిని కేసు ఫైల్ చేసాము. అడ్జుడికేషన్కి మూవ్ చేస్తున్నాము. పెనాల్టీ వేస్తాము. అండ్ అందులోనే బార్ అండ్ రెస్టారెంట్లో కూడా కొన్ని తనిఖీలు చేస్తాం. బార్లలో కూడా ఈ ఆహార పదార్థాలు ఏవైతే బిర్యానీలు ఇవి ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మోతాదుకు మించినటువంటి కలర్లు కొన్నిట్లలోనైతే అసలు కలర్సే యూజ్ చేయకూడదు యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్. సో వీళ్ళు ఏది హానికరమైనటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ కేసు ఫైల్ చేసామండి. నల్గొండ కోర్టులో ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు రన్ అవుతున్నాయి. ట్రయల్ కోర్టులో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి సమన్స్ కూడా ఇష్యూ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.